వాసు నువ్వు మామూలుగా పోనీ. నువ్వు ఉండక్క. వాసు కమాన్ గో ఫాస్ట్. ఇంకా ఫాస్ట్ గానా? ఓకే ఓకే. ఎస్. వాసు కమాన్ వాసు కమాన్. స్పీడ్ కమాన్. ఏ నేహా ఏంటి సైలెంట్ గా ఉండమన్నానా? అబ్బా నో నో ఇంకా ఫాస్ట్ గా. వాసు కమాన్, నువ్వు ప్రూవ్ చేయాలి. కమాన్ వాసు. సూపర్ వాసు సూపర్, ఫెంటాస్టిక్. రేస్ లో నడిపినట్టు నడిపావు. పోటీకి వస్తే అంతే. ఏ ఛాలెంజ్ కైనా వెనుకాడడం వాసు హిస్టరీలోనే లేదు. అయినా మీలా సపోర్ట్ చేసే వాళ్ళుంటే కారునైనా ఆకాశంలో ఎగిరేటట్టు చేస్తా. థ్యాంక్స్ ఫర్ యువర్ కాంప్లిమెంట్. మామూలు డ్రైవరే అనుకున్నా, కానీ అదరు కొట్టేశావు. ఐ లైక్ యువర్ డేర్ అండ్ డాషింగ్ నేచర్. థ్యాంక్ యూ వాసు. ఏ నేహా ఏంటి నువ్వు చేసిన పని? నీకేమైనా పిచ్చా? పిచ్చా? ఏం చేశానని అలా అంటున్నావు? ముందు వెనక చూడకుండా ఆ ముద్దులేంటే? నేను నడపమన్నట్టు వాసు స్పీడ్ గా డ్రైవ్ చేశాడు. అతను అభినందిస్తూ చిన్న కిస్ ఇచ్చాను. అందులో తప్పేముంది? మా ఢిల్లీలో ఇవన్నీ మామూలే. మీ ఢిల్లీలో ఇవి మామూలే కావచ్చు, కాస్త మాకు మంచి మర్యాదలున్నాయి. అసహ్యంగా బిహేవ్ చేయకు. మంచి మర్యాద ఉన్న వాళ్ళే అలా చేస్తారు. దాన్ని తప్పు పట్టడం మర్యాద కాదు. సిస్టర్ టేక్ ఇట్ ఈజీ. ముద్దిస్తే మానం పోయినట్టు ఇలా బిహేవ్ చేస్తావేంటి? మనసు ఫెయిర్ గా ఉంటే అలాంటి ఆలోచనలు రావు. అర్థం చేసుకో. ఢిల్లీలో ఈ నెస భరించలేక ఇక్కడికొస్తే నువ్వేంటి బీసీ కాలం పిల్లలా ఇలా గోల పెడతావు? ఏంటండి మాట మాట అనుకుంటే ఇక్కడే ఉంటారా? ఇంట్లోకి వెళ్ళరా? ఇది గుమ్మంలోనే ఇలా ఏడ్చింది, ఇంకా ఇంట్లో ఎలా భరించాలో ఏంటో. నువ్వేం భరించాల్సిన పనిలేదు. కొద్దో గొప్ప వాసుకి కల్చర్ తెలుసు. అతను భరిస్తాళ్లే. ఏం వాసు? ఓ తప్పకుండా. ఢిల్లీ మర్యాదలు కదా, బాగా ఇష్టంగా భరించడం కాదు, అనుభవిస్తాడు. అనుభవిస్తాడు. నువ్వెందుకే ఫీల్ అవుతావు? ఫీల్ అవడం కాదు, పోయేది మా పరువు కాబట్టి. నువ్వు ఢిల్లీలో ఎలా ఏడ్చావో నాకనవసరం. ఇక్కడ మాత్రం మా పద్ధతులు నేను చెప్పినట్టు నడుచుకోవాలి. అర్థమైందా? ఓహో, తమరికంతా చిన్నమ్మగారి పోలికన్నమాట. అదే మా అమ్మగారి లక్షణాలు వచ్చాయన్నమాట. మిలిటరీ రూల్స్, ఓల్డ్ పద్ధతులు. అంటే తప్పు, అంటే తప్పు. అటు చూడొద్దు, ఇటు చూడొద్దు, అక్కడికెళ్ళొద్దు, ఇక్కడికెళ్ళొద్దు. చివరికి గట్టిగా తుమ్మినా కూడా తప్పే. కొన్ని లక్షణాలున్నవాళ్లు తుమ్మడం కూడా తప్పే, తెలుసా? ఇప్పుడే తెలుసుకుంటున్నా ఎవరి లక్షణాలు ఏంటో అని. పెద్ద జైలు నుంచి వచ్చి చిన్న జైల్లో పడ్డానన్నమాట. ఏదో ఎంజాయ్ చేద్దామని వచ్చా. రాగానే చేదనుభవాలు ఎదురవుతున్నాయి. అబ్బబ్బా ఎలా గడపాలో ఏంటో. వాసు మేడం, ఈ రూల్స్ రెగ్యులేషన్స్ అంటే నాకు మహా చిరాకు. ఇలా నారో మైండెడ్ ఆలోచన ఉన్న వాళ్ళంటే నాకు పరమ ఎలర్జీ. నువ్వే నన్ను కాస్త ఈ సిటీలో బయటికి తీసుకెళ్ళడానికి హెల్ప్ చేయాలి. డోంట్ వరీ మేడం. ఎనీవేర్, ఎనీ ప్లేస్, ఎనీ టైమ్. వాసు ఎట్ యువర్ సర్వీస్. మీరొక్క చిటికేయడు చాలు, గల్లీ అంటే సిటీ మొత్తం చూపించేస్తాను. ఓకేనా? థ్యాంక్ యూ వాసు. నాగలక్ష్మి, ఇక్కడే నిల్చుండిపోయారేమిటి? లోపలికి రండి. నువ్వు అలా పిలిస్తే నేను రాను పెద్దమ్మా. అదేమిటే, ఎలా పిలిచాను? నాగలక్ష్మి అనే కదా పిలిచాను. ఆ పాత చింతకాయ పేరు నేనెప్పుడో మార్చేసుకున్నా. జస్ట్ కాల్ మీ నేహా. అలా పిలిస్తేనే నేను అడుగు లోపలికేస్తాను. అదేం పేరే? చక్కగా నాగలక్ష్మి అని మీ బామ్మ పేరు పెట్టుకుంటే నేహా ఏమిటి నేహా? నేను బామ్మని అమ్మమ్మని కాను కాబట్టి. యంగ్ జనరేషన్, వెరైటీ నేమ్. అలా పిలుస్తూనే వస్తాను. కాదంటే వచ్చిన కారులో తిరిగి వెళ్ళిపోతాను. వారు ఎలా పిలవమంటే అలా పిలిచేస్తే పోలే. మీతో నేహా అని పిలిపించుకోవాలని ఆశపడుతుంది. పిలిచేయండి, ఓ పని అయిపోతుంది. అంతేనంటావా? రావే నేహా రా. నువ్వన్నట్టే పిలిచాను. హ్యాపీయేనా? డబుల్ హ్యాపీ. ఎంత అందంగా పిలిచారండి. బై వన్ గెట్ వన్ ఫ్రీ అన్నట్టు మరోసారి పిలవండి. ఇంకా ఇంకా హ్యాపీస్. పిలిచిన చాలు గానీ నువ్వు ఆ బ్యాగులు తీసుకురా. నువ్వు రా అమ్మా.
నేహా ఆ, ఎవ్వరి కోసం ఎవరున్నారు పొండిరా పొండి మీ కాలం కర్మం కలిసొస్తేనే రండిరా రండి. ఒరేయ్ నేనిచ్చినప్పులన్నీ తొందరగా తీసుకుని రండిరా, లెక్కలు రాయలేక చచ్చిపోతున్నాను. వచ్చేసా. హలో బేబీ, హౌ ఆర్ యు? ఫైన్. హౌ ఆర్ యు పెద్దనాన్న? నేను ఫైనే గానీ నీ వరుసే నాకు నచ్చలేదు. వరస? అప్పుడే ఏం చూశారు, ఏం నచ్చలేదు? ఢిల్లీ నుంచి వచ్చిన గర్లవి, అనకాపల్లి నుంచి వచ్చిన అమ్మాయిలాగా పెదనాన్నగారు బాగున్నారా, పెద్దమ్మ గారు బాగున్నారా ఏంటా పిలుపు? స్టైల్గా, మోడర్న్గా, లవ్లీగా హాయ్ అంకుల్ బాగున్నారా, హాయ్ ఆంటీ బాగున్నారా అని పిలవచ్చు కదా. ఓ యు ఆర్ నైస్. చూడండి, మోడల్ కల్చర్ అంటే ఎంత ఇష్టమో పెద్దనానికి. అదిగో మళ్ళీ పెదనాన్న. ఇట్స్ ఓకే, ఇట్స్ ఓకే. సారీ, ఇప్పటి నుంచి ఐ విల్ కాల్ యూ అంకుల్. ఓకే? ఓకే ఓకే ఓకే. జర్నీ బాగా జరిగిందా? చాలా బాగా జరిగింది. సర్లేవే, నువ్వు ముందెళ్ళి ఫ్రెష్ అయ్యరా, టిఫిన్ చేద్దు గాని. ఏంటి టిఫినా? ఇంట్లో చేసిందా? ఢిల్లీలో రోజు ఇంట్లో టిఫిన్ తిని బోర్ కొట్టింది. ఇంట్లో టిఫిన్ చేసే ప్రసక్తే లేదు. మరి ఎక్కడికెళ్ళి చేస్తావు? అక్కడ బయటికి వెళ్ళొద్దని గిరి గీసి నానగట్టి తినిపించారు. అందుకే ఇక్కడికి బయలుదేరే ముందు ఒక స్ట్రాంగ్ డెసిషన్ తీసుకుని వచ్చా. ఏంటమ్మా అది? ఈ సిటీలో ఉన్న అన్ని స్టార్ హోటల్స్ మెనూ కార్డ్స్ నెట్ లో కాపీ చేసి తీసుకొచ్చా. తెస్తే రోజుకొక హోటల్ డిష్, టిఫిన్, లంచ్, డిన్నర్ ఆల్ ఫ్రమ్ స్టార్ హోటల్స్. అంతే, ఏ పూట ఏ హోటల్ ఏ ఐటెం మీరే డిసైడ్ చేయాలి. ఓహో, ఓకేనా అంకుల్? ఓకే. పూటకో హోటలా అంటే ఖర్చెంత అవుద్ది? అయితే అక్కడి నుంచి దండిగానే డబ్బులు పట్టుకొచ్చుంటది. పూటకో హోటల్ కాకపోతే గంటకో హోటల్కి వెళ్ళమని మనదేం పోయింది. దీని పుణ్యం అని మనం కూడా పూటకో హోటల్ టేస్ట్ చేయొచ్చు. సొమ్ము ఒకటిది సోకొకటిది అంటే ఇదే. ఏమి నా భాగ్యం. అయితే ఈ మంత్ ఫుడ్ ఖర్చు నిల్లు విత్ రాయల్ ఫెసిలిటీస్ అన్నమాట. ఈ బ్యాగుల నిండా డబ్బులే ఉండుంటాయి. దీని పైకి తీసుకెళ్ళవే. రావే. బేబీ ఏంటంకుల్? 1 మినిట్. ఈ బ్యాగుల్లో డబ్బు ఖరీదైన వస్తువులు ఎన్నో ఉండుంటాయి. ఇంత నిర్లక్ష్యంగా పారిస్తే ఎలా చెప్పు? పైకి తీసుకెళ్ళు. ఏంటి డబ్బా? భలేవారు అంకుల్. బ్యాగ్ లోనే కాదు, ఈ హ్యాండ్ బ్యాగ్ బాదిన 10 రూపాయలు రాలో. ఓన్లీ రిటర్న్ టికెట్ తప్ప. నేను మీ గెస్ట్ అంకుల్, ఖర్చులన్నీ మీవే. అంటే ఖర్చులన్నీ నావే? అయ్యో, యావైందండి? ఏంటో తల తిరుగుతున్నట్టుగా ఉంది. ఇదేంటే మీ చెల్లెల కూతురు ఖర్చులన్నీ నావని చెప్పి షాకి చెల్లింది? మీ రోగానికి తగ్గ షాకే ఇచ్చింది. మరి బంధువులు అనేవాళ్ళు ఎవరైనా మీరు ఇంట్లో ఉన్నారా వస్తున్నామని ఫోన్ చేస్తే చాలు, లేవు అక్కడికెళ్ళాం ఇక్కడికెళ్ళాం తీర్థయాత్రలకెళ్ళాం దినవారాలకెళ్ళామని అడ్డమైన అబద్ధాలు చెప్పేవారు. అరే, ఒక్కళ్ళని ఇంటికి రానిచ్చేవారా? అందుకే అన్నీ కలిపి వదిలించడానికే వచ్చింది. నాకు చాలా హ్యాపీగా ఉంది. నీకు హ్యాపీగానే ఉంటది. నేను ఎప్పుడు ఏడ్చినా నీకు చాలా హ్యాపీగా ఉంటది. అయినా వాళ్ళ పొజిషన్ వేరు, మన పొజిషన్ వేరే. వాళ్ళు డబ్బున్నోళ్ళు, ఖర్చు పెట్టగలరు. మనం ప్రాబ్లమ్స్ ఉన్నోళ్ళం. కంపేర్ చేసి చూడు. నేనన్ని ఖర్చులు పెట్టగలనా? నాకంత గుండె లేదే. అలాంటప్పుడు అక్కడ కూడా మీరు అలాగే ఉండవలసింది, చేతులు ఊపుకుంటూ రావాల్సింది. అనవసరంగా ఎందుకు మాట్లాడారు? అనవసరమైన మాటలా? నేనేం మాట్లాడానే? మీరు తప్పకుండా మా ఊరు రండి అని దీర్ఘాలు తీయలేదు. ఏదో మాట వరుస కన్నానే ఇలా రిప్లై కార్డు లాగా దిగబడుతుందా నాకేం తెలుసు? అయినా అంతున్నాడు, ఈ 2 బ్యాగుల్లో బట్టలు సర్దినోడు ఇంకో బ్యాగులో డబ్బులు సర్ది పంపించచ్చు కదా. ఎవరి కోసం ఎవరు లేరు, పొండిరా పొండి. హలో అన్నయ్య, నేను రాణిని. అమ్మ రాణి, ఈ నెంబర్ ఎవరిది? ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు? ఇది హాస్పిటల్ నెంబర్ అన్నయ్య. హాస్పిటల్ నుంచి మాట్లాడుతున్నాను. హాస్పిటల్ ఏమైందమ్మా? అమ్మని హాస్పిటల్లో అడ్మిట్ చేశామన్నయ్య. ఏంటి, అమ్మని హాస్పిటల్ అడ్మిట్ చేశారా? అసలు ఏమైంది? 2 రోజుల నుంచి అమ్మ భోంచేయటం లేదు కదా, అందుకే నీరసం వచ్చి పడిపోయింది. అందుకే హాస్పిటల్ తీసుకొచ్చా. ఇప్పుడు అమ్మకి ఎలా ఉందమ్మా? సెలైన్ ఎక్కిస్తున్నారన్నయ్య. నువ్వు త్వరగా రా అన్నయ్య. మీరేం భయపడద్దు, నేను వెంటనే వచ్చేస్తున్నానమ్మా. సరే అన్నయ్య.
రాణి అమ్మకి ఎలా ఉందమ్మా? సెలైన్ ఎక్కిస్తున్నారన్నయ్య. అక్కడ ఈ సిలైన్ అయిపోగానే వేరే సిలైన్ పెట్టండి. ఈ మంత్లే కంటిన్యూ చేయండి సిస్టర్. ఓకే మేడం. ఓకే సిస్టర్, ఎనీ కాంప్లికేషన్స్ ఇన్ఫార్మ్ మీ. ఎస్ మ్యామ్. డాక్టర్ మా అమ్మకి ఎలా ఉందండి? ప్రమాదం ఏం లేదు, భయపడకండి. 2 రోజుల నుంచి భోజనం చేయలేదట కదా, నీరసం వచ్చి పడిపోయారు. డోంట్ వరీ, ఇంకో బాటిల్ సెలైన్ ఎక్కిస్తే షీ విల్ బి ఆల్ రైట్. రేపొద్దున డిశ్చార్జ్ చేస్తాం, తీసుకెళ్లొచ్చు. అలాగే డాక్టర్. అమ్మా ఏంటమ్మా ఇది? ఎందుకింత మొండి పట్టుదల? వస్తువులుండి ప్రాణాల మీదకి తెచ్చుకోవడం అవసరమా? స్థలం విషయంలో మనకున్న పరిస్థితులు, నా ఇబ్బంది అర్థం చేసుకోవా? అమ్మా నేను ఎప్పుడైనా నీ మాట కాదన్నానా? ఎందుకమ్మా నువ్వు బాధపడి మమ్మల్ని అందరినీ బాధ పెడతావు? నా బాధ నేను పడుతున్నాను కానీ నువ్వు పడుతున్నావా? నిజంగా బాధపడేవాడివి అయితే, నా మాటకి విలువిచ్చేవాడివి అయితే బాధ్యత తీసుకునేవాడివేగా. నువ్వు చేసేది కరెక్టే కానీ నేను చేసేది మాత్రం తప్పంటావా? అసలు మీరేం మాట్లాడుకుంటున్నారో నాకేం అర్థం కావట్లేదు. ఎవరు కరెక్టో ఎవరు రాంగో అసలు ఏమిటా ఇది? అసలు విషయం ఏమిటి? నువ్వెందుకు బస్సులు ఉంటున్నావు? ఇవాళ హాస్పిటల్ రావడానికి కారణం ఏమిటి? నువ్వు కోరిందేమిటి? వాడు కాదన్నదేమిటి? మన ఇంట్లో ఏం జరుగుతుందో నీకెప్పుడైనా తెలిస్తేగా ఇప్పుడు తెలియకపోవటానికి. నీకేం బాధ్యత పట్టిందని ఇంటి గురించి ఆలోచించడానికి? భలే కరెక్ట్గా చెప్పావమ్మా. నువ్వు నోరు మూస్తావా? నువ్వు మాత్రం ఏం తక్కువ తిన్నావురా? ఆ తాగుడు విషయంలో తప్ప నువ్వు ఆయన సావాసగాడివేగా. కరెక్ట్గా చెప్పానట, కరెక్ట్గా. నీకైనా కాస్త బరువు బాధ్యత ఉంటే నాకు ఈ పరిస్థితి వచ్చేది కాదుగా. భాగ్యం, ఏం జరుగుతుందో అడగటం నా బాధ్యత కదా? మీ ఇద్దరు ఏం మాట్లాడుకున్నారో అర్థం కాక అడిగాను, తప్ప? అవునన్న, ఏం జరుగుతుందని అడగడం నిజంగా బాధ్యతే. ఆ మాత్రం బాధ్యత కూడా తీసుకోలేని వాళ్ళు ఎందరు లేరు? ఈ విషయంలో మీరే కరెక్ట్. గుడ్, నువ్వు అర్థం చేసుకున్నావురా. కానీ మీ అమ్మే ఇంతకాలం కాపురం చేసినా నన్ను అర్థం చేసుకోలేదు. ఒరే గోపి, అసలు ఏం జరుగుతోందిరా? నువ్వైనా చెప్పరా. చెప్పడానికి ఏముంది నాన్న? అమ్మకి స్థలం కొనాలనే ఆలోచన వచ్చింది. అంత శక్తి ఇప్పుడు మనకి లేదు. అందుకని అర్చన నగలు తాకట్టు పెట్టి ఆ స్థలం కొనేసి, ఆ స్థలం రేట్లు పెరిగిన తర్వాత అర్చన నగలు విడిపించి మిగతా డబ్బులతో ఇంకో స్థలం కొనాలనేది ప్లాను. అర్చన నగలతో స్థలం ఎలా కొంటాను నాన్న? మా అత్తగారు మావగారు మన గురించి తప్పుగా అనుకోరు? ఆ మాటేమో అమ్మకు అర్థం కావట్లేదు. నేనిప్పుడు స్థలం కొనలేను, ఆ పరిస్థితి నాకు లేదని చెప్తే అమ్మ నా మీద కోపం తెచ్చుకుని ఇదిగో 2 రోజుల నుంచి భోంచేయకుండా ఇలా పస్తులుండి ఇప్పుడు హాస్పిటల్ దాకా తెచ్చుకుంది. అబ్బో, ఇంత కథ జరిగిందన్నమాట. భాగ్యం, గోపి చెప్పింది కరెక్టే కదే. కోడల నగలు తాకట్టు పెట్టడం తలవంపులు కాదా? వీలైతే నగలు చేయించాలి కానీ ఆ నగల కోసం మనం చేతులు తాపుతామా? నిన్నేం తప్పులు చెప్పడానికి పిలవలేదు. పెద్ద జడ్జి బయలుదేరావు తప్పు అని తీర్పు చెప్పడానికి. ఇది తప్పు అని చెబుతున్నావు, నువ్వు చేసిన ఒప్పేంటి? తాగి తందనాలాడటం తప్ప పూచికు పళ్ళైనా సంపాదించావా? ఇది మన ఆస్తి అని చెప్పుకోవడానికి ఏదైనా ఉందా? ఆ గబ్బిలాల కొంప తప్ప. అది కూడా మీ అన్నయ్య దానం ఇచ్చిందే కానీ నువ్వు సంపాదించిందేం కాదుగా. రేపెప్పుడో నీ తిక్క చేష్టలకు ఒళ్ళు మండి నా ఇల్లు నాకు ఇచ్చేయండి అంటే
మన బతుకు ఏ శిబిరాల్లో వెతుక్కోవలసిందే. ముగ్గురు పిల్లల తండ్రిని చెప్పుకుని తిరగడం తప్ప వాళ్లకు నువ్విచ్చింది ఏమైనా ఉందా? పోనీ ఇస్తావన్న గ్యారంటీ ఉందా? తప్పు ఒప్పు అని చెప్పడానికి నోరుంది కదా నీ వాక్కు. అమ్మా కాస్త ఆలోచిస్తే అన్నీ చెప్పింది కూడా నిజమేగా. అవునరా, మీ అందరికీ వాడు చెప్పిందే కరెక్టు, న్యాయం, నిజం. నేనే తప్పుడు దాన్ని, మూర్ఖురాల్ని.